హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 2019లో వైసీపీ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి గారు 4000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు. అండ్ జగన్ గారి పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. ఈసారి వస్తారంటారు ఆయన? జగన్ రాడు. ఎందుకనమ్మా? ఎందుకంటే జరుగుతుంది రోడ్లు అన్న రోడ్లు బాగున్నాయి. ఎంత మంది చచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తే మరి మామూలు ఉండదంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వచ్చినా పర్లేదండి, ప్రజలకు న్యాయం చేసి వాళ్ళు రావాలండి. ప్రెసెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారండి? జగన్ గారు అతనిది బాగానే ఉందండి, వచ్చినందుకు కూడా బాగుండదండి. టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు కదా. మాకైతే పవన్ కళ్యాణ్ గారు రావాలని ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు. ఓకే అమ్మా. బయటకు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? మాకైతే ఇక్కడ అయితే జనసేన రావాలండి. జనసేన ఎందుకని? ఇంతకేముందండి, వైసీపీది ఏముందండి? ఏమి లేదంటారా? ఏమీ లేదండి మాకైతే. ప్రపంచంలో దేశంలో ఎవరు ఇవ్వలేని పథకాలు ఇస్తున్నారు కదా వాళ్ళు. మాకైతే ఇక్కడ ఇవ్వలేదండి. ఇవ్వలేదు అంటే మీకు రాలేదని అంటున్నారా లేదా ఎవరికి రాలేదంటారా? ఎవరికి వచ్చినాయండి? తీసుకున్న వాళ్ళు ఏమంటారు? తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వం మారిపోద్దండి. బట్ మారిపోద్దండి. మారిపోద్ది. టీడీపీ జనసేన కలిసింది కదా. ఇక్కడ అయితే జనసేనకు మొక్కు ఎక్కువ ఉందండి టీడీపీ కన్నా. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని సార్? ఆయన ఐడియాలజీ బాగుంది కాబట్టి అండి. ఐడియాలజీ బాగుందండి. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి. ఎలా ఉంటుంది కొత్తపేట ఈసారి? బాగుంటుందండి. బాగుంది. టీడీపీకి ఇస్తారా నేను జనసేనకి ఇస్తానంట? టీడీపీకి ఇస్తారా? టీడీపీకి ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేం పేరు సార్? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ప్రజలకి. అది ప్రజలు కొంచెం ఇబ్బందిగా ఏ ఇబ్బంది పడుతున్నారు? అంతా ఇబ్బందిగా అంటున్నారండి ఇప్పుడు ప్రజలంతా. ఇబ్బంది అంటున్నారా? దేని సరిగ్గా నడిపించలేదు. చెప్పండి సార్. అంతా బాగానే ఉందండి. నవరత్నాలు బాగానే పెట్టడం జరిగానండి. కానీ కూలి పని చేసుకున్న వాళ్ళకి కూలి పని లేదండి. కూలి పని లేదు. మా పద్ధతి అది. ఏమైంది సార్? ఏమైందండి, పనులు లేవండి. ఎందుకు లేవంటారు పనులు? పనులు అంటే ఇప్పుడు ఉడుపులు అయిపోయినాయండి. పనులు ఏమైనా ఇంకంతే అండి. మళ్ళీ 3 నెలల దాకా పని ఉండదండి, కోత వచ్చేదాకా. ఓకే, అంతే. మరి ఇదివరకు ఏం చేసేవారు ఈ మధ్యకాలంలో? ఇది వరకు అంటే బెంగళూరులో వచ్చేవారు కాదండి. అప్పుడు ఆగి ఉండేయండి ఊరుపులు 15 రోజులు ఉండేయండి, 1 నెలలోనే. అలాంటిది ఇప్పుడు బెంగళూరు వస్తుందండి, ఉడుపులు గమ్మున అయిపోతుందండి. మా అలాంటి పనులు ఉంటలేదండి. మాది ఉండరాదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? జనసేన అనుకుంటున్నాం. జనసేన. టీడీపీ జనసేన కలిసింది కదా. రావాలి, మరి రాకపోతే ఎలా బతకలేదు. నేను అటు కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చెప్పుకుంటే మళ్ళీ ఎందుకు వెళ్ళిస్తాను కదా. బాగుంటారా? ఓకే. గురుగారు మీ పేరు? శ్రీనివాస్ అండి. ఒకసారి ఏపీలో ఎవరు వస్తూ ఉంటుంది? జనసేన వస్తేనే బాగుంటుంది. జనసేన. టీడీపీ జనసేన కలిసింది కదా. ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? వస్తాయండి, ఎక్కువ. ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు వస్తాయంటారు. అంటే జగన్ గారి ప్రభుత్వం ఎందుకు నచ్చలేదు మీకు? అసలు నచ్చలేదు, ఎవరికైనా నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? అలాగే కదా, ఎవరికైనా నచ్చలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అది మన చేతుల్లో ఏముందండి, అంత ప్రజల నిర్ణయం కదా. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఈసారి వస్తాయంటారు. నిర్ణయం నాది కరెక్ట్. మార్పు అనేది సహజంగా కోరుకుంటున్నారు కదా ప్రజలు. అదే కోరుకుంటున్నారంటారు మార్పు. ఎందుకని సార్? ఎందుకనంటే అది మనకి తెలియని విషయమే అండి. మార్పు అంటే కోరుకుంటున్నారు, కాకపోతే హోప్స్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. ఓకే, అంటే ఎందుకు అనుకుంటారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. మరి అదే నేను కూడా దాని గురించే కదా, సంక్షేమ పథకాలు విస్తరణ గురించే మనకి జరుగుతుంది. మరి హోప్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. కాకపోతే ప్రజలేమో మార్పు కావాలని కొంతమంది అనుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదండి. అవునండి. ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఏమన్నా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని ఏరియాలో మన ఈస్ట్ వెస్ట్ లో కూడా ఉందండి. మరి దాన్ని బట్టి ప్రజల నిర్ణయాన్ని బట్టి మన శిరస వహించవలసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చెప్పు, తీసుకోపారండి. చెప్పు, చెప్పండి సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన?
రావచ్చు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? మొత్తం అందరికి చాలా బాగా చేస్తాడండి. అందరికి బాగా చేస్తున్నారు. బాగా చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మేము మాట్లాడుతున్నాం. కొల్లి వెంకటేశ్వర కొమరాజలం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటదండి. ఎందుకని? ఎందుకంటే మా ఆటో వాళ్ళకి చాలా ఉపకారం చేశారు. 10,000 వేస్తున్నారు. తర్వాత మాకు ఇంకా 10,000 వేస్తున్నారు. తర్వాత ఆటో మాకు తెలంగాణలో ఉన్నట్టుగా మాకు కూడా ఉచిత బస్సు మాత్రం ఉండకూడదు. ఆ ఉండకూడదు క్షణంలో మేము అంతా కూడా మళ్ళీ జగన్ గారికి వేస్తాం. మళ్ళీ జగన్ పెట్టా అదే జగన్ గారు మాకు ఏం చేయాలో చేసి అప్పుడు పెడతారు. ఆటో వాళ్ళకి ఏం చేయాలో అంతవరకు మరి ఏం ఉంటాయి కదండి. మాకు 10,000 సరిపోతుంది మీకు? మా నెలకు 10,000 వేస్తే అంటే సరిపోవండి. 15,000 వేస్తే బాగుంటదండి. ఉచిత బస్సు ప్రకటిస్తే ప్రకటిస్తే బాగుంటదండి. ఓకే ఓకే అండి. ఇంకేంటి సార్? ఇంకేం నచ్చింది? ఇంకేం నచ్చిందండి? అన్ని పథకాలు కూడా పిల్లలకి అమ్మఒడి ఒకటండి. తర్వాత 40 సంవత్సరాలకి పథకాలు, ఇంకా అన్ని పథకాలు కూడా నవరత్నాలు అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా? అవునండి. ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదండి. ఆ ప్రభావం అసలు ఏమి ఉండదండి. ఈయనకి మాత్రం ఖచ్చితంగా 120 సీట్లు గ్యారంటీగా నెగ్గుతారు. అంటే సంక్షేమ పథకాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అన్నారు. అటువంటిది ఏమీ లేదండి. అంత ఎందుకంటే ఇలా చేసేది అంతా ఆయన మీద విరోధంగా చేస్తున్నారు. కానీ ఆయన చేసిందంటే మంచి పని చేస్తున్నారు. అంటే ఆ పార్టీలో ఈ పార్టీ అని చూడకుండా అందరికి ఒకేలా ఇచ్చాడండి ఆయన. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? 120 అండి. 20 వస్తాయండి గ్యారంటీ. 120 వస్తాయి. లాస్ట్ టైం 157 వచ్చినాయి కదండి. 151 అంటే ఇప్పుడు జనసేన ఇవి ఆత్మయ్య కాబట్టి కొంచెం ప్రభావం కొద్దిగా ప్రభావం ఉంటదండి. కానీ అన్ని మళ్ళీ సీఎం గారు అయితే మాత్రం జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ యూట్యూబ్. ఓకే సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని సార్? చేస్తారు కదండి. రోడ్లు వస్తాయండి. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా? అలా ఆలోచన పర్లేదండి. ఎవరు వచ్చినా పర్లేదు సార్. అంటే ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంటే కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది. ఏ ఇబ్బంది ఉందండి? ఇబ్బంది అంటే ఏముందండి, రోడ్లు బాగాలేదండి. ఓకే. ఎక్కడ కూడా వచ్చి కూడా ఏం రాలేదు సార్. కాంట్రాక్ట్ లాగిపోయి. ఓకే. ఈసారి వస్తుంటారు కూటమి, జనసేన టీడీపీ కూటమి? జనసేన కానీ టీడీపీ కానివ్వండి. కూటమి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం చేస్తుందండి. చేస్తుంటారు. ఓకేనా? ఓకే సార్. మీ పేరు? నేను శ్రీనివాస్ సార్. చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దేవుడు. ఎందుకంటే డబ్బులు దెంగేస్తున్నారు. ఇంద్ర అమ్మ కూడా దెంగేస్తున్నారు. అటు 10,000 దెంగేస్తున్నారు. అన్ని దెంగేస్తున్నారు. అన్ని చేసినాక ఆయన వస్తారు. మళ్ళీ ఆయన వస్తారు. ఓకే. మీ పేరు? నా పేరు రావుబాబు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంటారు? జగన్ వస్తున్నా బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని అభివృద్ధులు అందరికీ సామాన్య నాయుడికి అందరికీ సమానంగా చేస్తున్నారు కదా సార్. ఏ లోటు లేక అందరికీ ఇస్తున్నారండి. అందరు తీసుకుంటున్నారు. సామాన్య వ్యక్తులు బాగుంటున్నారు అందరికీ. ఇవాళ అమ్మఒడి గాని సామాన్య ఆటో డ్రైవర్లు అంటే 5 సంవత్సరాల నుంచి బేకించి ఆవిడ ముందు అయితే చాలా దారుణంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి పెట్టలేదండి. ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు వచ్చినా ఒకటే అంటారా? జగన్ వస్తున్నాను. జగన్ వస్తాను అనుకున్నారా? ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు? ఏమీ లేదు. అందరూ అంటున్నారు, నేనే అంటున్నా. అందరూ అన్నారా? ఓకే. గురుగారు మీ పేరు? సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? చంద్రబాబు. ఎందుకని సార్? బాగా బాగుంటుంది పరిపాలన బాగుంటుంది. అంటే ప్రజెంట్ పరిపాలన బాగుందన్నారా జగన్ గారిది? ఏం నచ్చలేదు? అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి. అన్ని రేట్లు పెరుగుతుంది. అది ఒకటేనా కంప్లైంట్? పెన్షన్ పథకాలు ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఎలా ఉందంటారు? అది బాగున్నాయి. అవి బాగున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం చేస్తారు మీరు? జిగిరెడ్డి గారు పిఏ అండి. ఎమ్మెల్యే గారు గుమ్మత్తాను. చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ రావాలని. ఎందుకని సార్? అన్ని బాగా చేస్తున్నారు. అన్ని ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? ఆడవాళ్ళకి 10,000, ఆడవాళ్ళకి 5,000, మాకు 3,000 పెంచాడు. 3,000 సరిపోతుందా? 3,000 ఇంకో 2,000 పెంచుతున్నాడు. ఇంకా పెట్టలేదండి. ఓకే. దగ్గరగా మళ్ళీ ఇంకో 2,000 పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి వస్తానన్నా జగన్ గారు? జగన్ పైన జగన్ వస్తారు, కింద ఏం మా ఎమ్మెల్యే గారు చీల జగన్ గారు వస్తారు. జగన్ గారు. ఓకే, థ్యాంక్ యూ.
మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే మొత్తానికి అప్పుల్లో కూలిపోయింది కాబట్టి. అప్పుడు గురిపోయింది కాబట్టి. ఫుల్ కానీ ఎందుకంటే పవన్ ఇద్దరు కలిసారు కాబట్టి గొడవ లేదు. గొడవ లేదంటారు. ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి రావాలంటారు. కలిసి రావాలి. లేకపోతే ఇద్దరు ఇడిపోరండి మాత్రం మళ్ళీ జగనే. మళ్ళీ జగన్ అంటారు. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సార్? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, ఓకే పవన్ సార్ని కూడా సార్ చూస్తే అప్పుడు మారుతుంది కదండి. మారుతుంది అంటారు అనిపించింది నాకు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పథకాలు అయితే అంటే కొన్ని విషయాల్లో ఎన్ని ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ఏంటంటే కొన్ని విషయాలు మైనస్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఓకే ఎందుకంటే చాలా టోలింగ్ నిలబడతాం. చెప్పండి. చెప్తున్నా మాట కొన్ని పల్లెటూరులో పథకాలు పెట్టినాయి అంటే మనం మున్సిపాలిటీ ఆఫీసుల చుట్టూ అన్ని తిరగకుండా కొన్ని పెట్టిన పథకాలు అయితే బాగా నచ్చినాయండి. ఓకే. అంటే ఇంటికి వచ్చే సర్వీస్ బాగుంది. ఓకే. కొన్ని విషయాలు అయితే వేస్ట్ అయితే జరిగింది, కానీ కొన్ని విషయాలు చాలా బాగా నచ్చింది. ఓకే, అది ఏ ప్రభుత్వంలోనే ఉండదు కదా కొన్ని విషయాలు అనేది. ఈసారి టీడీపీ జనసేన కూడా వస్తాడారా? ప్రభుత్వం ఏర్పాటు చేద్దాండారా? వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందనిపిస్తుందండి. ఖచ్చితంగా ఉంది. కొత్తపేట ఎలా ఉంది సరే? కొత్తపేట నాకు తెలియదు. రాజమండ్రి. రాజమండ్రి రూరల్ అండి. రూరల్. ఓకే, థ్యాంక్ యూ. అర్బన్ అండి మంది. మీ లారీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. ఎందుకని సార్? ఎందుకంటే పరిపాలన ఏం బాగోలేదండి అసలు. పరిపాలన ఏం నచ్చలేదు మీకు? ఏ రకంగా బాగలేదండి, గోండాయిజం అయిపోయిందండి అంతా. గుండాయిజం ఖచ్చితంగా పక్కా. ప్రతిది అక్రమంగానే ఉంది. ఏది అసలు క్రమశిక్షణ ఏది లేదు అసలు. ఓకే, చాలా దారుణం. ఓకే, ప్రతిది మోసం కింద ఉంది. ఏదో అమ్మ ఓడేస్తున్నారు, నాన్న ఓడేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప అంత మట్టికి అభివృద్ధి లేదు అసలు. అభివృద్ధి లేదు. రేపు పొద్దునే యువతరానికి ఏమీ లేదు అసలు. ఒక కంపెనీలు లేవు, ఒక ఏజీ లేవు అసలు. ఓకే, సరే టీడీపీ జనసేన కలిసింది కదండి. కలిసింది, మరి ఏమవుద్దాం? ఎలా ఉండదు అంటారు? కూడా మేము ఏర్పాటు చేద్దాం. కూటమి అంటే అది ఎంతవరకు కరెక్ట్ తెలియదండి. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్నారా? ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుందండి, కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది అన్నది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో అయితే నాకు తెలిసి టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ పరిపాలన నచ్చలేదా? మాకైతే నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు? ఏమంటే మాకు కరెంట్ బిల్లు పెరిగిపోయినాయండి, నిత్యావసర సరుకు పెరిగిపోయినాయండి. దాని గురించి జగన్ గారు రాకూడదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవడొచ్చినా పర్లేదు కానీ ప్రజలకు న్యాయం చేస్తే సరిపోతుంది అన్న. ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారు? నాకైతే నచ్చలేదు. మరి మీకైతే నచ్చలేదు. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? నాకు అల్ల లేదు, ప్రజలకే పర్ఫెక్ట్ గా టీడీపీ జనసేన కలిసింది కదా. ఏదన్నా పర్లా, ఏదైనా పర్వాలేదు. టీడీపీ అన్నా పర్లా, జనసేన పర్లా, మేబీ పర్ఫెక్ట్ అయిన వస్తే సరిపోతుంది అన్న. ఓకే, జగన్ గారు అంటే ఏముంది, మేబీ ఆయన మంచి చేస్తున్నారు, పాపం ప్రజలకి కరెక్ట్ గా కనిపించట్లా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ వస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి అయితే అండి జనాలు అందరూ చెప్పాలండి, మాకు ఏంటంటే వ్యాపారాలు కూడా ఇక్కడ ఓనుకోర్లు బాగా పెరిగిపోయినాయి సార్. ఓనర్ కమ్ డ్రైవర్లు మేము అంతా ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు వాహన మిత్ర 10 వేలు వేస్తున్నారండి. ఓకే, అది ఒకటి మాకు బాగానే ఉందండి. మరి ఏంటంటే మరి పథకాలు వర్కౌట్ అవుతే జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారండి. పథకాలు ఏమైనా ఫెయిల్యూర్ అయితే ఆయన అంటే పథకాలు సక్సెస్ కాదంటారు. ఇప్పుడు ఉన్న పథకాలు చాలా అది మనం చెప్పలేం సార్, ప్రజలు అనేది చెప్పాలి కదా సార్. రేపు అంటే అందరికీ అందుతున్నాయి అంటారు పథకాలు. ఏం పథకాలు అందుతున్నాయి సార్, బాగానే ఉంది. అదే అండి, మరి టోటల్ గా జనం నాడు ఎలా ఉన్నది మనం చెప్పాలి కదండి. ఓకే, మేమైతే ఇక్కడే బతుకుతున్నామండి 25-30 ఏళ్ళ నుంచి. అంత ముందు ప్రభుత్వంలో మాకు ఎలాంటిది రాలేదండి. వార్డు నిమిత్తం ఈయన వచ్చాక మాకు ఏదో ఇన్సూరెన్స్ 14,000 కడతాం సార్. ఇవాళ 14,000కి ఏదో 10,000 ఇస్తారండి. అదే అనమాట అండి, అలా ఉందని తెలుస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే ఓకే అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటుంది అంటారు? ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం అయితే బాగాలేదు కానీ అందరికీ తెలుసండి. మరి ఈ ప్రభుత్వం అన్నది మీరే డిసైడ్ చేయాలి. మీరు ఓట్లు లేకపోతే మీరు డిసైడ్ చేయాలి సార్. మీరు ఓట్లు ప్రభుత్వం అయితే బాగాలేదండి, బాగాలేదంటారు. అందరికీ తెలుసు. ఏం నచ్చలేదు సార్ ఈ ప్రభుత్వంలో? ఏమన్నా డెవలప్మెంట్ ఏదండి? డెవలప్మెంట్ ఏదో ఇది ఎక్కడన్నా కట్టిన దాని ఉందా? సార్ మీ పేరు చెప్పండి సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తున్నారండి, అది ఏం చెప్తామండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉందండి? ఏం కదండి, మాకు ఏదో లేదు కదండి. జగన్ పరిపాలన ఎలా ఉందండి? ఏం లేదంటారా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు జగన్ వచ్చినా బాగుంటుందండి. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇళ్ళకాడికి వస్తున్నాడు, పెన్షన్లు బియ్యం ఇళ్ళకాడికి వస్తున్నాయి. ఓకే, ఏమంటే
ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ముసలోడు కొంచెం టయానికి ఆ పెన్షన్ డబ్బులు ఇచ్చి మందులు కొనుక్కున్నాను. ఏం మారిందనుకోండి పంచాయతీ గారు కూర్చుని ఏగలో కూర్చుంటే అండి రేపురా ఎల్లుండ్రా అంటారు. అటువంటిదండి. ఓకే. కింద ఎలా ఉన్నా కానీ పైన మాత్రం ఆయనే రావాలండి. నేను కోరుకున్నది అదండి. ఎవరు ఎలా ఉన్నా కానీ ఎలా ఉంటది ఇక్కడ కొత్తపేటలో? కొత్త పోటీగా ఉంటుంది. పోటీగా ఉంటుంది. బాగా ఉంటదండి. బాగా ఉంటుంది. ఈ రెండు ఎవరో తెలియదు కానండి, తెలుగుదేశం జనసేన తెలియదు కానండి, పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుంది. రసవత్తరంగా. వైసీపీ నుంచి ఎవరికి ఇస్తారు పడ్డు? జగన్ ఇంకా అసలు గత దన్నున్నోడు ఇంకెవడన్నా రెడ్డిలో ఇక్కడ ఎవడన్నా చెప్పండి. ఓకే. ఎవరు దన్నున్నోడు ఎవరు లేదు, ఉన్నట్లు రావచ్చేమో కానండి. ఓకే. జగన్ గారు మించిన ఇంకా లేని నాయకుడు. ఎందుకంటే అతను ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారండి. నేను యథార్థంగా గుండెగా చెప్తాను. అటువంటిదండి. లేదంటే ఇవన్నీ ఎప్పుడో తెంగాలండి. ఇక్కడ మాట్లాడితే ఏం చేస్తానంటే అన్నారండి. మీరు ఏమనుకుంటే సార్ మనం అదే అండి. ప్రభుత్వం అంటూ అంటే వైసీపీ గవర్నమెంటే రావాలండి. ఏం నచ్చింది సార్ వైసీపీ గవర్నమెంట్ లో మీకు? సంక్షేమ పథకాల్లో మన గ్రామీణ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఓకే. ఇంకా ఇంకేం నచ్చింది సార్ మీకు? ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారండి. ఇస్తున్నారు. అవునండి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా దీని మీద వైసీపీ మీద? వైసీపీ మీద అంటే కొన్ని చోట్ల ఉంటదండి, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల ఉంటే కొంచెం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా వైసీపీ? వైసీపీకి అయితే మొత్తం మీద 110-120లో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అండి. కొత్తపేటలో ఎలా ఉంటుంది సార్? కొత్తపేట అనేది చాలా త్రిముఖ పోటీ గట్టిగా ఉంటుంది. అంటే మామూలుగా ఈ వైసీపీ ప్లస్ ఈ జనసేన తెలుగుదేశం మూడు చాలా పకడ్బందీగా ఉన్నాయండి. ఈ రెండు కలిసినాయి కాబట్టి ఏమవుతుంది అనేది అది మన అభ్యర్థులు ప్రకటించే వరకు ఏం తెలియదండి మెయిన్. ఓకే. చీర్ల జగ్గారెడ్డి గారు ఇస్తారన్నారు ఈసారి కొత్తపేట నుంచి వైసీపీ వస్తారని నమ్మకం ఉందండి. ఇస్తారా? సీట్ ఇస్తారా అంటున్నాను. సీట్ ఇస్తారు. సీట్ ఇస్తారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కేసు వచ్చినాను. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? ఎవరు వచ్చి బాగుంటుంది ఏంటండి, మనకు కావాల్సిన మనకు కూడెట్టు కూడా ఎవడో ఆడే అంతే. ఇంకా అందులో అనుమానం ఏముంది? ఇంకా జగన్ గారి పరిహారం ఇంకా పేరెట్టు కూడా ఎవడో సరిపోడండి. అంతే, పేరెట్టు కూడా ఎవడో సరిపోడు. ఇంకా భవిష్యత్తు అంతే. ఓకే. అంత అనుమానం ఏం లేదు. లేదంటారు. టీడీపీ కలిసింది కదా, వద్దండి. ఏం కలిసి వద్దండి, ఏం వద్దండి, మనకి మనోడే కావాలి. 175 అంటారా? ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రతిష్ట బాగుంటది? ఏ ప్రభుత్వం లేకపోతే బాగుంటది నాకు తెలిసిన మట్టుకండి. ఎందుకంటే అలా అన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తలేదండి. ఏం చేయట్లేదు. లేని వాళ్ళకి ఏం చేయట్లేదు. అదండి. కొత్తగా జేడీ లక్ష్మీ పార్టీ పెట్టారు కదా, ఎలా ఉంటది ఆయన చేస్తాయి? ఏమో అని చెప్పలేము. ఎవరైనా అలా ఉన్నారండి. ఏ పార్టీ అయినా అలా ఉంది కదండి. వచ్చింది కొత్తగా ఏదో వస్తున్నారు, చేద్దామని మనం చూస్తుంటేనేమో ఏం చేయట్లేదు కానీ మరి ఏం చేయట్లేదు అంటారు. ఏం చేయట్లేదండి. మరి మాకేం రాలేదండి మరి ఇప్పుడు అయితే ప్రభుత్వం తరఫు నుంచి అయితే. ఇప్పుడు నాకు తెలిసిన మటుకి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే లేబర్కి అయితే. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏమీ లేదు, మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళకి ఏమీ లేదు. అదే అండి. టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటుంది సార్? పొత్తు అయితే కలిసింది కానీ మరి ఎవరికి వస్తే బాగానే ఉంటుందండి మరి. సో మీ పేరు? సూర్యబాబు. సరే, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మనకి పెద్ద ఐడియా లేదండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అనుకున్నాను. బాబు రెండు కలుపుతున్నాయి కదండి మరి. సరేనా అనుకుంటున్నారు. మీ పేరు? సార్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ టీడీపీ. ఎందుకని సార్? జగన్ గడి పరిపాలన నచ్చలేదు. గురుగారు మీ పేరు? బాలాజీ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ జగన్ వస్తేనే. జగన్ వస్తే బాగుంటుంది. టీడీపీ అన్నాలు చేసిన ఏం ఉద్ధరించిందండి? ఏమీ లేదండి. కనీసం వీడి మన పెన్షన్ చూడండి, ఈ రోజు అంత పెన్షన్ ఎంత బాగుందో. పెన్షన్, ఆరోగ్యశ్రీ ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అవి కూడా మన లెక్కల్లో తీసుకోవాలి. అదే అండి, ఒకే దాని మీద బేసిక్ అవ్వకూడదండి. అలాంటివి కూడా చూడాలి. వాళ్ళ అవ్వాతాతలకి ఎంత నెలాఖరికి 1వ తారీఖు కల్లా పెన్షన్ వస్తుందండి. ఏదో కుల ఫీలింగ్లు చెప్పిన ఎవరేం చెప్పినా అండి. ఇప్పుడు జగన్ రెడ్డి, నేను రెడ్డి కాదంటే లేదండి. రెడ్డి ఫీలింగ్ ఇక్కడ, కాపు ఫీలింగ్, కమ్మ ఫీలింగ్ కాదండి. మనం ఆలోచించవలసింది ఏంటంటే అసలు పని ఎలా నడిచింది ఏంటి అని అండి. ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారని చెప్తున్నాడు. 14 ఏళ్ళు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పిన వాడికి అలా పవన్తో పొత్తి దేనికి అవసరం అండి? అంత అవసరం ఉన్నవాడు అండి. పొత్తి అవసరం ఏమీ లేదు.
అవసరం ఏం లేదండి, డైరెక్ట్ గానే చేయొచ్చు. పవన్ నేను ఏదో ప్రశ్నిస్తా అని ఎప్పుడు చూసినా గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జగన్నే ప్రశ్నిస్తా, పార్టీలో ఉన్నప్పుడు పవన్నే ప్రశ్నిత్వం అవుతుందండి. అంతేగాని సొంతంగా మనం చేసేది ఏంటి అని ఎంతమందితో పొత్తులు అయిపోయినాయి పవన్ కూడా అండి. అప్పుడే ఎంతమందితో అయిపోయినాయండి. మాయావతి అన్నాడు, వాళ్ళతో అన్నాడు, సిపిఎంతో సిపిఐతో ఇలా ఎంతో మంది అయిపోయిందండి. నిలకలేని రాజకీయాలు అనేది పనిచేయవండి. కానీ ప్రజలు అనేది ఆలోచించి ఓటేయాలి, అది నేను ఇవాళ విద్యాశాఖ ఉంది, ఎంత డెవలప్ అయిందని మన ఆంధ్రాలో విద్యాశాఖ అని, అది కూడా మనం ఆలోచించి ఓటు అనేది వెయ్యాలండి. ఇప్పుడు ఈడొచ్చాడు ఆడొచ్చాడు సమస్య కాదండి. ఇప్పుడు ఉన్నది ఎలా ఉంది ఏంటి, అసలు ఎలా చేశారు ఏంటి అని, డ్వాక్రా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అన్ని కూడా ఆలోచించాలండి. డ్వాక్రా రుణమాఫీ అని ఏమి చేయలేదండి. అప్పుడు జగన్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అంతలా చేసి అది కూడా ఆలోచించాలండి. చేసి అన్ని బాగున్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు ఒకటి, రోడ్లు అవి కొద్దిగా ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒకేసారి పుట్టంగానే మనకి అన్ని వచ్చేవి కదండి, ఒక్కొక్కటి ఉంటది. అలాగా అది కరెక్టే కాదంటలేదండి. అన్ని చెప్పిన వాళ్ళు అన్ని చేసుకొచ్చాడండి. ఉద్యోగ అవకాశాలు కొద్దిగా డౌన్ గా ఉన్నాయి, రోడ్లు కూడా కొద్దిగా అక్కడక్కడ వీక్ గా ఉన్నాయి కాదంటలేదు. అది కూడా అవి తొందరగా పరిష్కారం అవుతాయి. రోడ్డు సమస్య అనేది 3 సంవత్సరాల నుంచి ఉంది ఇంచుమించు. అప్పటి నుంచి ఎందుకు చేయలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్? చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల లేవండి, కొన్ని ఏరియాలు ఉంది. మా ఏరియా ఉందంటే చాలా బాగానే ఉన్నాయి రోడ్లు అన్నీ. అలా అటు పశ్చిమ గోదావరి కానీ కృష్ణా జిల్లా అటు కొన్ని చోట్ల ఉన్నాయండి. మరి మా ఏరియా ఉందని చాలా మట్టికి డెవలప్ అయింది. అదే అండి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్ మీద? ఎఫెక్ట్ ఏముందండి, ఏమండి ఇప్పుడు జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు చెప్పలేం కదండి ఎలా కొంటుందని. జనాల్లో ఉందండి, అదే అన్న ఆలోచించి ఓటేయాలండి. అదే అన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటుందండి. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? నరసింహమూర్తి అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరితో బాగుంటుంది అంటే జగన్తో బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నారు. ఎందుకని సార్? ఎందుకని? మా ఆటో 10 వేలేస్తున్నానండి. ఓకే, ఇంకా చెప్పండి సార్, చెప్పండి మీ పేరు? బాగుంటదని చెప్పారు. మీరు చెప్పండి సార్. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో అంటే మనసులో ఉన్నది చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే రేట్లన్నీ అయ్యని మన నిత్యావసర సరుకు మీద అంత రేటు ఇదివరకు అంత భారం పడలే. పెట్రోల్ ధరలని మాకు డీజిల్ ధరలని అన్ని నీట్ గా ఉండి అన్ని బాగా చేశారు. ఓకే, మాకు టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. సో మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చిన మా కష్టం అదే. పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుందండి. నోరున్న వాళ్ళు వెనకాల నలుగురు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా లాక్కెళ్ళిపోతున్నారు. నోరు లేనోడు నలుగురు లేనోడు పక్కన కూర్చున్నాడు. ఎంత టాలెంట్ ఉన్నా. ఓకే, అదండి. ఎవరు వచ్చినా మా రెక్కడి దగ్గర మాకు డొక్క ఆడదు. అది కామన్ లేండి. మామూలు పరిపాలన విధానం కూడా బాగుండదు కదా? బాగుంది, బాగుంటాక బాగానుంది. నేను చెప్పినట్టు ముందు చెప్పిన కదా నీకు, నలుగురు ఉన్నవాళ్ళు నాలుగు ఉన్నవాడు వాళ్ళ వెనకాల వేసిపోతున్నాడు. క్యాస్ట్ కదా అక్కడ, వాళ్ళ వెనకాల వేసిపోతున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు. ఉన్నవాడికి లేదు, తెలుపుతున్నాయి ఈ పథకం ఉంది ఈ పథకం ఉంది, ఇది పెట్టుకుంటే మనం ఏదైనా వ్యాపారం చేసుకుని డెవలప్ అవ్వచ్చు అని. అది శ్రీరామదాసులు చూపిస్తారు కదండి. ఎవరు? నాగార్జున మంచుగడ్డ కడకొచ్చేలోకి ఇలాగా చేయి తడుపుకుంటామే. అంటే జగన్ గారు ఏమన్నా అక్కడ నొక్కుతున్నా బట్టన పడిపోతుంది అంటున్నారు కదా? పోతున్నారండి, చెప్తున్నాను కదా. వాళ్ళదేం లోపం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి పైనుంచి కిందకి. బాగుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకని సార్? సార్ చెప్పండి, పర్వాలేదు. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకంటే సార్ జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? ఏం బాగోలేదు. ఓకే, అంటే సంక్షేమ పథకాల గురించి డెవలప్మెంట్ చేయలేదన్నా? ఏం కాదు. అమ్మా, ఈసారి మీ ఊరు ఎవరికి వేస్తారు? అమ్మా, జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందా? ఇక్కడ వస్తారండి ఆయన? వస్తారు. ఏం వచ్చిందమ్మా ఆయన ప్రభుత్వంలో మీకు? బాగున్నాయా? అమ్మా, మీ పేరు చెప్పండి. మీసారి ఎవరు వస్తే బాగుంటది? అంటే పరిపాలన ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? బాగానే ఉందా? జనాలు ఏమనుకుంటున్నారు? అన్ని ఇస్తున్నారు, బాగుంది అనుకుంటున్నారా? సార్ వస్తారంటారా ఆయన? వస్తారు. లేడీస్ ఓట్లు
ఓకే అమ్మా. ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కదా ఆల్రెడీ. ఇవ్వలేదండి, రాళ్ళు ఇవ్వలేదు. లేని వాళ్ళకి ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా? ఇళ్ళ స్థలాలు వస్తే లేడీస్ అందరూ మళ్ళీ ఆయనే కోరుకుంటారు. అంటే అమ్మ ఒడి అన్ని ఇస్తున్నారు కదమ్మా. బాగా ఇస్తున్నారండి, కానీ ఉంటాకి నీడ కూడా కావాలి కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పర్లేదు, కూర్చోండి కూర్చోండి. ఈ పేరేం పేరుదా? సుభద్రయ్య. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఆంధ్రాలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు ఏం చెప్తామండి, అందరూ ఏం చెప్పలేం కదా. అదే ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? ఈసారి వస్తారా? జగన్ రాడు. జగన్ రాడా? ఎందుకని? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం అది అక్కలేని పథకాలు అన్ని పెట్టాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఓడి 10,000, ట్యాక్స్ ఓడి 10,000, ఓడి 10,000, కట్టుబడి ఓడికి ఏమి లేదా? అదే వాగ్దానం, అదేనా తెలుగుదేశం? అదే ఇది మీరు చెప్తే బాగుండగా మీ వాయిస్ తోటి చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుగా జరిగిన ఎన్నికలు అయి ఉండి ఈనాడు రాష్ట్రానికి ఎంతో కుంభకోణం దోషేస్తా ఉండి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే కట్టమైపోతుంది. నేడు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తరం రావాలని చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? చంద్రబాబు అయితే బాగుంటది. ఇంకేనా సార్? ఆయన అయితే అభివృద్ధి అవుతుంది ఆంధ్రప్రదేశ్. అంటే ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? ఆయన ఏమీ చేయట్లేదండి అభివృద్ధి. అందరూ తీసుకుపోయి ఉన్నారు జనాలంతా. తీసుకుపోయి ఉన్నారంటారా? పాత ఏ లోన్ కూడా అవ్వలేదండి మాకు అసలు. 3 వరకు 2019లో పెట్టుకున్న లోన్లు మేము వడ్డీలు కడుతున్నాం, కానీ ఒక లోన్లు కానీ ఉన్నాయి. నాయకులకి వాళ్ళకి ప్రజలకి మాత్రమే వస్తుంది. అసలు తీసుకుపోయి ఉన్నామండి మొత్తం. జగన్ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇంకేం పని చేయదండి. చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ 2 కలిసి వస్తే ప్రజలకు మంచి అభివృద్ధి అవుతుంది. అందు మించి ఏం లేదు. ఏ ప్రభుత్వం బాగుంది అంటారు? చెప్పండి సార్, పర్వాలేదు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. సార్ వస్తారంటారా? వస్తారని అనుకున్నాను. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎఫెక్ట్ గా ఉంటుంది అంటారా? నేనైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. పెద్దగా మార్పు ఉంటుందని అనుకోవట్లేదు టీడీపీ జనసేన వల్ల. ఓకే, ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు? మేము కాంట్రాక్ట్ ఉద్యోగులు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు. దానివల్ల మేము పొందే లబ్ధిని బట్టి మేము అది ఊహిస్తున్నాం అంతే. ఓకే సార్, మీ పేరు? నా పేరు వరప్రసాద్ అండి. సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరైనా మంచి నాయకుడు ఉన్నాడు, ఆయన పర్లేదు. ఉన్నంతలో అంటే ఏ నాయకుడు వచ్చినా అంతా మామూలే కాబట్టి ఉన్న నాయకుల్లో ఈయన ఏదో జనాలకి ఏదో మంచి మేలు చేస్తున్నాడని అందరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈయన ఉండడం పర్లేదు. నేనుంటే బాగుంటుంది అంటారు? పర్లేదు, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అంటే మరి జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం వచ్చింది సార్ జగన్ గారి పరిపాలనలో? పింఛన్లు బాగా ఇస్తున్నారు కదండి. పింఛన్లు గట్రా బాగా ఇస్తున్నారు. ఇంకా ఈ కోటా రైస్ అన్ని బాగా ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మీరేమనుకున్నారు? మేము మీ గురించి వచ్చాం, మీరేమనుకున్నా తెలుసుకుందాం వచ్చాం మేము. ఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తామండి, ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం అయితే రోడ్లు వేయలేదు, ఏదో మిగతా అన్ని చేస్తున్నారు వీళ్ళు. గత రోడ్లు అనేవి వేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏముందంటే నార్మల్ గా ఈ ఉద్యోగం అనేది పక్కన పెట్టారు యువతకి. నార్మల్ గా కొంచెం ముసలి వాళ్ళకి వీళ్ళకి బాగానే చేస్తున్నారు. చదువుకునే ఎడ్యుకేషన్ సైడ్ కూడా బాగానే ఉంది ప్రభుత్వం. కొంతవరకు పర్వాలేదండి, బ్యాలెన్సింగ్ గానే ఉంది. కాదంటే ఏంటంటే ఇంకా మన ఈ వైఎస్ఆర్ పార్టీ కొంచెం ఈ రోడ్ల సైడు కొంత ఎంప్లాయ్మెంట్ సైడ్ కొంచెం టేక్ కేర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, డోకా లేకుండేది. మేమైతే వైఎస్ఆర్సీపీ అండి. ఎందుకంటే కొంచెం లెగలేని వాళ్ళకి ఎన్ని కౌరులు చెప్పినా, ఎంతమంది ఎన్ని చెప్పినా ముందు గత వయసు అయిపోయిన వాళ్ళు కట్ట వాళ్ళు కొంచెం పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వటమని, ఆరోగ్యం బాగోపోతే కొంచెం టేక్ కేర్ చేయటమని, ఇటువంటి కొన్ని చేస్తున్నారు. సేమ్ టైం ఏంటంటే కొన్ని ట్యాక్స్లు కూడా పెంచేశారండి వీళ్ళు. మామూలుగా హౌస్లు అవి కొనుక్కోవాలన్నా, సామాన్యుడు హౌస్ కొనుక్కోవాలనుకోండి రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువైపోతుంది. ల్యాండ్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువైపోతుంది, అక్కడ పెంచేశారు. మరి ఇటువంటిప్పుడు అది ఇబ్బంది కదా. సో ఇటువంటి కొన్ని మార్పులు చేసుకుంటే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఒక సామాన్యులుగా. అంతకంటే ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎవరు వచ్చినా ఒకటే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు, బాగుంది సార్. వస్తారంటారా?
రెండు తగ్గపోరిగా ఉంటాయి. ఎందుకని సార్ టీడీపీ జనసేన కావడం వల్ల అంటారా? అయినా కూడా రెండు తగ్గపోరిగా సూచనలు ఉన్నాయండి. ఈ మంచి సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ఎందుకు అంత టఫ్ ఫైట్ ఉండమంటారు? సంక్షేమ పథకాలు చేసినా ఎలక్షన్ వద్దులో కొంతమంది కొన్ని వాటికి ఆకర్షితులు అవుతారు కదండి. అంటే సంక్షేమ పథకాల కన్నా ఎలక్షన్ టైంలో ఇచ్చే డబ్బులకి ఎక్కువ కొంతమంది ఆకర్షితులు అవుతారు. కొంతమంది అందరూ అలా ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు 175 అన్నారు కదా. 175 కాదు కానీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్తపేట ఎలా ఉంటుంది సారి? కొత్తపేట సత్యానందరావుకి ఇస్తే ఇద్దరు టఫ్గా ఉండేది. ఇద్దరికి టఫ్గా ఉంటుంది. అదే శ్రీనివాస్ గారికి ఇస్తే ఈజీగా జగిరెడ్డి గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఏ ప్రభుత్వం వచ్చాడండి, ఏ ప్రభుత్వం వచ్చా పర్లేదు, నాకు ఇవ్వక పర్లేదండి. ఈసారి జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? నాకు బాగానే ఉందండి. మరి బాగానే ఉందంటారు. వస్తారంటారా? అదే భగవంతుడు తెలియదు, మాకే తెలుస్తాడు సార్. ఎన్ని పథకాలు ఇస్తున్నారు? నాకు అన్ని రకాల పథకాలు వచ్చాయండి. నాకు అదే ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు ఎందుకు డౌట్ అంటున్నాను. డౌట్ అంటే ప్రజలకి రకరకాలు చెప్పుకుంటారు కదండి, అదే అండి. ఓకే, నాకు అన్ని పథకాలు వచ్చాయండి. నాకు స్టంట్ పట్టండి 4 లక్షలు అయింది. సీఎం పాయింట్ పెట్టుకుంటే 2 లక్షలు వచ్చాయండి. నాకు ఒక్కరు అయింది. నాకు బాగానే ఉందండి. జనాలు ఏమన్నారు సార్ ఇక్కడ? ఏ రకరకాలు చెప్పుకుంటారండి. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదండి. బాగుంటది. ఎందుకని సార్? అభివృద్ధి అవుతుందండి. అభివృద్ధి అంటే ఏంటి సార్? ఏంటంటే ఏమన్నా మేము తాపీ ఇస్తున్నాయి ఇసకలేదు, ఖాళీగా రోడ్డు డబ్బు తిరిగిందన్నా. అది 4 5 లేదా 10 మంది పని చెప్పేవాడు నేను. నాకే పని లేనప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చెప్తామండి? ఎగమర్చి పెడతాను, మాకు పని లేవు. అవునండి. ఎందుకు ఇంత స్టార్టేజ్ అవడం అంటే అండి అర్థం తెల్లదు. దేనికి అర్థం తెల్లదు అంటే ఇసుక ఎందుకు ఇంత డిమాండ్ అయిపోయింది, పెరిగిపోయింది అంటే అండి. ఇంకా అంతే ఏమంటే ఏం చెప్తాం, అధికారం కదండి. ఇసుక దందా నిజంగా జరుగుతుందా? జరుగుతుంది కాబట్టి కదా దొరకలేదు, అంత రేటు పెరుగుతుందా? ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతున్నారండి. ఎక్కువ రేటు అవునండి. ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇసుక రేటు? ఇసుక రేటు చాలా ఎక్కువండి ఇప్పుడు. అప్పుడు టాటా 500 వచ్చిందండి, 3500 అండి. ఓకే, ఈసారి అయితే టీడీపీ జనసేన వస్తుంది అంటారు? రావాలండి, వస్తుందండి, వస్తుంది, కంపల్సరీ వస్తుందండి. కంపల్సరీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? పరిపాలన మాడతానే రాజధాని అయ్యి అవుతాయి రాజధాని అవుతాయి. ప్రజెంట్ ఉన్న యంగ్ పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఏముందండి ఇంతకనే ఉన్న పూర్తిగా జాబులు ఏమి లేదు. ఎందుకని 10 ఉపకారం ఎందుకని డెవలప్మెంట్ లేదు. ఎందుకని డెవలప్మెంట్ లేదండి. అదే జనసేన టీడీపీ కలిసింది కదా, అందుకని ఓకే అండి. ఎలా ఉంటుంది అంటారు ఈసారి? రెండు బాగుంటుంది, వస్తే బాగుంటుంది మేము అనుకున్నాం. కొత్తపేటలో ఎవరికిస్తే బాగుంటుంది అంటారు ఈ సీటు? కొత్తపేట మన సత్యనందం ఉన్నారు కదండి, ఆయనకి ఇస్తారంటారా టీడీపీ? ఆయనకి కదా మరి సీట్ అనుకున్నారు కదా. అదే ఇప్పుడు జనసేన పొత్తులో ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏదో తెలియదండి, అంతకని తెలియదు. ఓకే, ఎవరికి ఇచ్చిన వస్తారంటారా? వస్తారండి డెఫినెట్ గా. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరిస్తే బాగుంటది? ఈసారి జగన్ వస్తే అడుగు తింటాం. జగన్ వస్తే అడుగు తింటాం. చంద్రబాబు నాయుడు రావాలి. ఇప్పటికి 2 ఓట్లు వేసాను నేను. మొత్తం రాష్ట్రం మీద ఇష్టాసారంగా పథకాలు పెట్టేస్తున్నాడు. ఎవడు కడతాడు ఈ డబ్బులన్నీ? మన తల మీద మనమే కట్టాలి. ఎవడో కట్టాడు డబ్బులు, మనమే కట్టాలి. ఆడు వస్తే అడుగు తింటాం. సార్ మేము లేపాక్షి ఏం చేస్తున్నాము. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ చేస్తారు ఆయన. డెవలప్మెంట్ ప్రజెంట్ ప్రభుత్వం చేయట్లేదు అంటారా? డెవలప్మెంట్ ఏం లేదు కదండి, రోడ్లు బాగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తిగా పడిపోయింది, ఉద్యోగాలు లేవు, యూత్ అంతా కూడా పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. అది పరిస్థితి. ఈసారి టీడీపీ జనసేన కలిసి కదండి, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగుంటుంది అంటారు. ఓకే, షూర్, థ్యాంక్ యూ సార్. ఏమనుకున్నారు జనాలు? ఏం పేరు మీ పేరు? నా పేరు ఎం బాజీ అని. సో చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది అంటే మోటార్ ఫీట్ లో చెప్పాలంటే మరి ఇప్పుడు దాకా ఇప్పుడు పోలీసు ఆయన కానీ ఎవరికైనా ఆపలేదు. మరి ఇప్పుడు మరి ఆయన హయాంలో అయితే అంత బాగా కేసులు ఉండి ఈ హయాంలో ఒక కేసు కానీ రాయలేదు. మరి ఇప్పుడు దాకా ముగ్గురితో చెప్పాలి, లేదా హైవే ఎక్కకూడదు అంటున్నారు. మరి ఉన్నా కూడా అయితే ఒక 5,000 ఎట్టుకుని కారు ఎట్టుకుని కట్టించుకోగానే బక్కులు అనుకోండి. ఇప్పుడు రోడ్డు దాటుకుండాలంటే ఎలాగా? మన పట్టు చాలా ఇబ్బంది. ఆ సైట్లకు వచ్చి డోర్ అయ్యి లింగ్ చేయడు. ఎదరిది ఎలా ఉన్నా సరే మోటార్ ఫీట్లు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆయన దాంట్లో. ఇప్పుడు అంటే సగం మంది అట్టు అంటున్నారు, సగం మంది ఇటు అంటున్నారు. ఏం చెప్తామండి? మీకు ఎలా అనిపిస్తుంది?
పథకాలు చూస్తే మరి ఈయన వేసిన డబ్బు వేయాలంటే కష్టమండి. వేసిన డబ్బు వేయాలంటే కష్టం. కొత్తపేటలో ఎవరు వస్తా అంటారు? కొత్తపేటలో అంటే మరి ఇక్కడ వారెవరు ఇంకా ప్రకటించలేదు కదండి మరి సీట్ అయ్యి ఇక్కడ. మరి ఇది వరకు ఇప్పుడు అయితే చిర్ర జగరెడ్డి గారుని బండారు సత్యనారాయణ గారు ఉంటారు ఎప్పుడుని. మరి ఇప్పుడు ఇంకా ప్రకటించలేదండి సీట్. టీడీపీ జనసేన ఎఫెక్ట్ ఏమి ఉంటుంది అంటారా జగన్ గారి మీద? ఏమన్నా టీడీపీ జనసేన కలిసారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమి ఉంటుందా? ఎఫర్ట్ అంటే ఏముందండి, ఇది వరకు ఒక సీట్ ఎంత వచ్చిందండి, వస్తే ఇప్పుడు 4 రావచ్చు 5 రావచ్చు 6 రావచ్చు. కలిసి పొడి చేయడం బలం పెరుగుతుంది. అది ఉందండి ఇందులో ఇంకా పంచుకోవచ్చు బాగుంటుందండి సీటు. సీన్ గారికి ఇస్తే పని అవుతుంది, సత్యానంద గారికి ఇస్తే టీడీపీ పని అవుతుంది. టీడీపీ పని అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు చిన్న మధుబాబు అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. ఏమొచ్చింది మీకు జగన్ పరిపాలన? జగన్ అన్ని మంచిగా అండి, పథకాలు మంచిగా, ఆటో వాళ్ళు మంచి కోరాడు, ఒక రైతులను మంచి కోరాడు, ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు, సచివాలయం ఇచ్చాడు, ప్రతి కూడా మంచి పనులు చేశాడు జగన్. మంచి పనులు. ఓకే, ఈసారి వస్తారంటారు ఆయన? మళ్ళీ వస్తారండి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఏమి ఉంటుందా? అది ఎంతమంది వచ్చినా ఒకటే కదండి, వాళ్ళేమో పెత్తందారులండి, జగన్ ఏమో ప్రజల గురించి ఆలోచిస్తారు. అనవసరం గారంటే ఎప్పుడు కూడా జగన్ కోరేదేమో జగన్ గుండెల్లో గుడి కట్టే పేదల గురించి ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే జెండాల కోసం కొట్టుకోండి. మరి జగనే అండి. జగన్ గుండెలోనా మీ గుండెల్లోనా? ఆ గుండెల్లో జగన్ కడతాడు గుడి. మీ గుండెలో జగన్ జగన్ మీ గుండె కడతామండి. ఇది వీటిలో 175కి 170 అంటున్నారండి. ఒకసారి రాబోవచ్చు, సీట్లు తగ్గొచ్చు. ఇక్కడ మాత్రం జగరెడ్డి వస్తాడు, జగరెడ్డి వస్తాడు. ఓకే, చెల్ల పోలీసు వాళ్ళు దారి లేదు, ఒక పెత్తందారుల దారి లేదు. మంచిగా మాకు పరిపాలన బాగా సాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ ఎందుకండి సార్? సంక్షేమ పథకాలు అంటున్నాయి కదండి. అదే సంక్షేమ పథకాలు ఎక్కువైంది, అభివృద్ధి తక్కువైంది, రోడ్లు బాగాలేదు, ఇండస్ట్రీ అభివృద్ధి అన్నట్టే కదండి. సంక్షేమం ఉంటే అభివృద్ధి అన్నట్టే కదా. సంక్షేమం ఉంటే అభివృద్ధి ప్రతి ఇంటికి ఏదో రకంగా అందుతుంది కదండి. అవునండి, ఇప్పుడు ఉద్యోగస్తులు ఇప్పుడు అమ్మ ఒడిస్తున్నారు, బాగుంది, వాళ్ళు చదువు బయటకు వస్తారు, జాబ్స్ అనేది ఉండాలి కదా అంటున్నారు జనాలు. అప్పుడు వస్తాయండి. అప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడే లేకుండా లేదు కదండి, అందరికి బాగానే ఉంది కదా. అందరికి బాగానే ఉంది కదండి. బాగా ఉంది అనుకుంటారా మీరు? డెవలప్ అవుతుంది కదండి. డెవలప్ అవుతుంది. మొన్న 2 సంవత్సరాలు కరోనాగా ఆగిపోయింది, 2 సంవత్సరాలు జనసేన కలిగింది కదా, ఎఫెక్ట్ ఏమంటారు అంటారా? ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఉండకపోవచ్చు. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? అనుకున్నంత టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు కానండి, మళ్ళీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. శ్రీను గారు, సారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరొస్తే నేను చెప్తాను, ఎవరన్నా రావాలండి. ఎవరు వచ్చినా పర్లేదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. ఏమనుకున్నా జనాలు ఈసారి టీడీపీ జనసేన చేసింది కదా, ఎఫెక్ట్ ఏమి ఉంటుందంటారా? ఉండొచ్చండి, ఎఫెక్ట్ ఉండొచ్చు. కొత్తపేట చీర్ల జగ్గిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. ఓకే, మీ పేరు? శ్రీ అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఎవరు వచ్చినా ఒకటే. ఒకటేనా? ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందా? ఈసారి వస్తారంటారా? జగన్ వస్తారంటే 2 పోతే అబ్బాయి ఉన్నాయి కదా. ఓకే, ఏం కంపెనీ? చెప్పండి సార్, ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందా? ఈసారి వస్తారంటారా ఆయన? ఆయన చెప్తుంటారు ఎవరు వచ్చినా పర్వాలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఎలా ఉంటుంది జనాల మీద? ఏమండి, అది ఓట్లేసి ఇవ్వండి బట్టి ఉంటది. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమొచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఏదో ఎవరు వచ్చినా ఒకటేనండి మాకు. ఎవరు వచ్చినా ఒకటే. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంగ అసెంబ్లీ వస్తుంది. నేను ఆస్ట్రాలజీ నేను. ఓకే, అంగ అసెంబ్లీ వస్తుంది. అంగ వస్తుంది అంటే ఎవరు ఇప్పుడు 3 పార్టీలే ఉన్నాయి సార్. అంటే జనసేన, టీడీపీ. నన్ను వదిలేండి. సారీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తాయండి? ఏమన్నా అండి, తెలుగుదేశం వస్తా అనుకుంటున్నా. జనం అంటారా? జనం ఎందుకని సార్? ఏమన్నా అభివృద్ధి లేదండి, ఏదో అంటున్నారు జనం. మనకి ఎలా ఉంది జగన్ పరిపాలన? నాకంటే మాకేం పని ఏం లేదండి, మా పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? బండారు వెంకటేశ్వరరావు అంట. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ రావాలంట. పవన్ కళ్యాణ్ రావాలి. ఎందుకని సార్?
పేదలను అందరినీ కొంత బాగా చూస్తాను. బాగా వస్తారండి. ఓకే, టీడీపీ జనసేన కలిపి కదా, ప్రతి ఓడి తినేస్తానండి. ఆవిడ తిని కూడా ఎవరు లేడండి. పెద్ద వస్తే కదా అంత పేదలకి అభివృద్ధి జరుగుద్దానండి. అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు అందరూ పీకేస్తున్నారంట, బతకలేకపోతున్నామంట. ఓకే, మరి ఏంటంటే నా మీద కేసు ఒక అతను వేసాడంట. మరి ఏం చేయాలో నాకు అర్థమవుతలేదండి. మరి ఓకే, చాలా ఇబ్బందిగా, చాలా టూ మచ్ గా బతకలేకపోతున్నాం. రూపాయి వస్తుంది, 10 రూపాయలు ఖర్చు కాబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నాగరాజు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగా ఉందా? ఏం నచ్చింది సార్ మీకు ఆయన పరిపాలనలో? చెప్పండి సార్, ఏం నచ్చింది? సార్ మీ పేరు ఏం పేరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నేను చెప్పలేనండి. అది జగన్ పరిపాలన ఎలా ఉందండి? ఎవరు నాకు తెలియదు నిజంగా. నేను ఇక్కడ అనుకోలేదు. మీ పేరు? తెలంగాణ భగవాన్ అన్న. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చెప్పాలంటారు. ఎలా ఉంది చెప్ప, పర్వాలేదు. పర్లేదు, ఏం కాదు, పర్వాలేదండి. బాగానే ఉందా? జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. బాగుంది. ఏం నచ్చింది మీకు? బాగా అంటే పిల్లలకి అమ్మఒడి బాగా నచ్చిందండి. నచ్చింది. ఇంకా ఎందుకంటే ఓకే, జగన్ గారు పథకాలు ఉన్నాయి కదా, సంక్షేమ పథకాలు అన్ని నచ్చినాయి మీకు? దాంట్లో కొన్ని నచ్చినాయా? కొన్ని అన్న కొంతమంది లేడీస్ కి వేస్తారు కదా డబ్బులు కార్పొరేషన్ లో, అయితే అదే బెటర్ అన్న. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ జగన్ గారి మీద ఉంటుంది అంటారా? ఉండొచ్చు, 50-50 ఉంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ. రాంబాబు అండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా చెప్పలేను. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగా ఉంది. ఏం పేరు? రాబీ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారంటారా? చెప్పండి గట్టిగా. వస్తారండి. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటుంది ఎఫెక్ట్? అదే